అన్నిటికంటే ముందు మా యువ నాయకుల్ని యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న నా ఆత్మీయ సోదరుడు వెంకట్ బల్మూర్ గారికి మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పటి వరకు పెద్దలందరూ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇటువంటి దుర్మార్గ చర్యల్ని ఎందుకు అంతం చేయాలని చెప్పినారు. నేను అవన్నీ విషయాలు మీ అందరితో ఎక్కువ మాట్లాడకుండా నేను ఊరూరా తిరిగి ఓట్లు అడుగుతున్నప్పుడు మా అక్కలు మా అమ్మలు నాకు చెప్పిన ఒక ఆవేదనని ఈ వేదిక మీ నుంచి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఏ ఇంటికి పోయినా అక్కడున్న మా అమ్మ అక్కలు ఒక్క మాట అంటున్నారు, ఈ ఎన్నికలు దేనికి వచ్చినాయి పాడుగాను అన్నారు. ఏందమ్మా ఇంత మాట అంటున్నావు అంటే, నా మొగడే తాగి సస్తున్నాడంటే మేము ఏడుస్తుంటే నా చిన్న చిన్న పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లలు జెండాలు పట్టుకోవాలని చెప్పి ఈ రాజకీయ నాయకులు మందు దాపిచ్చి గోడలు పట్టుకొని నడిచే కాడికి తీసుకొస్తున్నారు. నా యువ నాయకత్వం పేరుతోటి వాళ్లకు ఓట్లున్నాయా లేవా చూడకుండా కండువాలు కప్పి జెండాలు పట్టి ఈ అధికార పార్టీలు మద్యాన్ని ఏర్లై పారదీసి మన పిల్లల్ని మన భవిష్యత్తుని ఖరాబ్ చేస్తున్నారు. ఆ తల్లి ఆవేదనను ఒక తల్లిగా నేను అర్థం చేసుకుంటున్నా. నాకు తెలుసా బాధ ఎట్లుంటదో. పిల్లలు చదివి రేపా కుటుంబాన్ని నిలబెడతారు అనుకుంటే ఈ రోజు మందుల మునిగి తేలే కాడికి వచ్చిండ్రంటే ఆ తల్లి బాధ అక్క బాధ ఎవరు చూడాలని చెప్పి నేను అడుగుతున్నా. కేవలం ఎన్నికలు మా స్వార్థాల కోసం మేం పబ్బం గడుపుకోవాలి అన్నట్టుగా వచ్చిన ఎన్నికల్లా మార్చింది తప్పించి ప్రజా సంక్షేమం ప్రజల కోసం క్షేమం చేయాలన్న విషయాన్ని మర్చిపోయిండ్రు. ప్రజా సంక్షేమం చేయాలనుకుంటే 8 ఏళ్ల నుంచి ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఇక్కడనే చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ కడతాను వచ్చిందే. వచ్చినప్పుడు ఇక్కడ భూ నిర్వాసితులకు ఈ రోజు వరకు R&R ప్యాకేజ్ ఏది, భూములు పోయిన వాళ్ళకి ఈ రోజు వరకు ఉపాధి కల్పిస్తా అన్నోళ్ళు ఎక్కడ పోయినరు? ఇక్కడనే కుర్చీ వేసుకొని ప్రాజెక్టు చేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కనపడతలేడేంది? మళ్ళా ఇదే మండలానికి ఇన్ఛార్జ్ చేసుకొని వచ్చిండంట. జర ఇక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. అబద్దాల జాబితాలో ఎవరన్నా ఉన్నారంటే టిఆర్ఎస్ పార్టీ, ఇదే ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి మా ఇంట్లో కొలువులు వచ్చినాయి మీరెక్కడ పోతే నాకేంది అని ఫ్యాక్టరీలో తయారైతున్న మద్యాన్ని ముందే తీసుకొచ్చి మునుగోడు నియోజకవర్గంలో దింపి ఇక్కడ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని తాగుబోతులు తయారు చేస్తుండు. బంగారు తెలంగాణ చేయమంటే తాగుబోతు తెలంగాణను తయారు చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మీ అందరూ అదే విధంగా పెద్దలు చెప్పిండ్రు 2018లో నాకు రావాల్సిన టికెట్ ని అదరగొట్టి బెదరగొట్టి మా నాయకత్వం గొప్పదని చెప్పి తీసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కావాలని ఇక్కడున్న నా పార్టీ నా కార్యకర్తలందరూ మంచిగా ఉండాలని చెప్పి నేను కూడా సహకరించి ప్రచారం చేస్తే మేమేసిన ఓట్లను నోట్ల కట్టకు తాకట్టు పెట్టి ఈ రోజు మా ఆత్మాభిమానం మీద ఒక పెద్ద దెబ్బ తీసి మళ్ళా ధర్మయుద్ధం అని చెప్పి ఇక్కడికి వస్తున్నావా? ఎవరినైతే మేమిక్కడ అర్హత లేకున్నా గాని గతసారి ఒక ఎంపీపీని మీ ఊరు నుంచి చేసినామో ఈ మండలానికి అభివృద్ధి చేయలేదు గాని కొనుగోలు కారాగారానికి అందరికంటే పెద్ద బ్రోకర్ గా మారి మర్రిగూడ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులను కొనిపించే కాడికొచ్చిండు. మీ అందరూ మీ గ్రామంలో ఉన్న ఆ నాయకుడు మీకు కనపడ్డప్పుడు ముందు ఆయన ఇక్కడికి ఏం చేసిండో అడగండి. ఆ తర్వాత మిగతా ప్రజాప్రతినిధుల్ని కొన్న సంగతి అడగండి. మీ అందరూ ఇటువంటి నాయకత్వాన్ని ఇటువంటి నాయకుల్ని ఈ రోజు అండ ఇచ్చి ఓటేస్తే రేపు ఇక్కడ మిగిలేది ఏముండదు. మనకు శిథిలాలు మిగిలినా గాని మన మొహం చూసేటోడు ఉండడు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడటోడు ఉండడు. మీ అందరినీ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే అడుగుతున్నా. నేను మీకు కొత్తదాన్ని కాదు, మీ కండ్ల ముందు పుట్టి పెరిగిన బిడ్డనే, మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డనే. నేనిక్కడ ఆయన చేసిన అభివృద్ధిలో గత 20 సంవత్సరాల నుంచి అడుగులు అడుగేసుకుంటా అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసమే జీవిస్తున్న దాన్ని
వ్యాపారాలు లేవు, ఇంకో వ్యాపకాలు లేవు. కేవలం ప్రజా అభివృద్ధి, నా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన కన్న కలల్ని సార్థకం చేయాలని చెప్పి కోరికతో మీ అందరి ముందు వచ్చిన బిడ్డని, మీ ఇంటి బిడ్డని, మీ ఆడబిడ్డని మీరందరూ దీవించి ఈ 3వ తారీఖు జరిగే ఎన్నికలో ఒక్క ఓటు, ఎందుకంటే 2014లో ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిండ్రు, 18లో రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిండ్రు. ఒక్కసారి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం మీ ఇంటి బిడ్డను, మీ ఆడబిడ్డను ఆశీర్వదించండి. ఒక్క ఓటు వేసి శాసనసభకు పంపండి. ఇదే R&R ప్యాకేజ్ మీద, ఇదే అభివృద్ధి మీద నా గలం విప్పి అవసరమైతే ఇదే వీధుల మీద పోరాటానికైనా సిద్ధంగా ఉంటాను, మీతో పాటు ఉంటాను, మీ క్షేమం కోసం పోరాడతానని చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.